గైస్ హైలైట్ ఏంటిదంటే వీనికి శివగానికి ఫోన్ వచ్చింది, మళ్ళీ భావన వాళ్ళట కొడైకెనాల్ నుంచి తమిళనాడు వెళ్తున్నా అని చెప్తున్నాడు. డ్రైవర్ పక్కకు చూసి నవ్వుతాడు. ఇట్లున్నది మీ తెలివి, ఇట్లున్నది. నేను ఇంకా నమ్ముతానా? కొడైకెనాల్ మహారాష్ట్ర ఉన్నదా అని డ్రైవర్ అంటాడు. కొడైకెనాల్ అన్నది తమిళనాడు రా. డ్రైవర్ కూడా అర్థమైంది నువ్వు తెలుగులో మాట్లాడినా కానీ. సో సేలంకి వెళ్తున్నాం గైస్. ఇక దారిలో డిండిగల్ దగ్గర, డిండిగల్ తలపతియా తలపతి మనకైతే తలపతి అనుకుంటాం, అది ఫేమస్ అట. సో ఇక్కడ తినేసి సేలంకి వెళ్తున్నాం. ఇక చూడండి గైస్, అమ్మాయిలకైతే కొత్త బుక్ ఎంత నీట్గా ఉందో మెన్యూ కార్డు. అబ్బాయిలకి ఏది ఇచ్చేది చూడండి. గింత గింత పార్షాలిటీ రా తమిళనాడులో కూడా. ఏం మనుషులు రా. ఇది చూడాలి, ఇది చూస్తే అరే ఫుడ్ తినబుద్ది అయితే అదరా, అసలు ఆర్డర్ చేయబుద్ది అయితే అదరా. ఇది చూస్తే ఇట్లుంటది బాయ్స్. బాయ్స్ కి వాల్యూ లేకుండా అయిపోతుంది రోజు. ఇటు చూడు చీని అవ్వ. ఎల్కేజీ కూడా నీట్గా మెయింటైన్ చేస్తారు కదరా. వచ్చిందిరా చికెన్ బిర్యానీ అనట. మా వరంగల్ హైదరాబాద్ దీన్ని టమాటా రైస్ అంటారు. టమాటా రైస్ అంటుతారు. వద్దంటా అంటే చికెన్ బిర్యానీ చెప్పిండు. మళ్ళీ మనోడు ఏం చేశాడంటే చికెన్ బిర్యానీ కాకుండా స్పెషల్ అని చెప్పి చికెన్ కర్రీ అని చెప్పి ఆర్డర్ చేశాడు. అది కూడా ఈ ఫోటోలో చూడండి, ఓ బండ మీద కొడుగుడ్డు వేసి ఏదేదో చేస్తారు అనుకున్నాడు. ఇక వచ్చాక చూడండి ఏమున్నదో. బోండం పట్టుకొచ్చిండు. బోండం మీద కోడిగుడ్డు ఆమ్లెట్ పెట్టిండు. ఇక ఏం బోండం రా ఇది నీ. అందుకే రా మనకు తెలిసినవి తినాలి, సంతోషంగా ఉండాలి. సూపులు, స్టార్టర్లు ఇవన్నీ కాదు. ఏదో అనుకున్నా కానీ మావాడు మామూలుడు కాదు. టేస్ట్ మాత్రం వేరే ఉన్నది. బాగుంది గైస్. మీరు కూడా ఇటు డిండిగల్ సైడ్ వచ్చినప్పుడు ట్రై చేయండి. సో యాజ్ రొటీన్ ఎక్కడికి పోయినా చాలా ఫర్ రీజన్ ఫుడ్ తినేసాం గైస్. ఇక డే 2 ఈరోజుతో సమాప్తం. ఇక సేలంకి వెళ్తున్నాం. ఏరా షో ఇస్తానా, వీడియో తీస్తానా? ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్. డే 3 కూడా ఏదైనా వెళ్ళి రికార్డ్ చేసేది. సో సేలం నుంచి వెళ్ళి ఇప్పుడైతే ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్తున్నాం, ఆదియోగా సెంటర్ దగ్గరికి. ఇక నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో స్టే చేసేసి వెళ్తున్నాం. క్యాబ్ బుక్ చేసినాం. సో టికెట్ అయితే ఏం బుక్ చేసుకోలేదు, జనరల్లో వెళ్ళాలి. ఒకటే బ్యాగ్లో మా ముగ్గురి బట్టలు వేసేసుకొని వెళ్తున్నాం. అక్కడనే స్నానం చేసేసి ఈషా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడ నుంచి స్టేషన్ ఒక 5 minutes. సక్క టికెట్ లేకుండా పోదా మారా? తమిళ్లో చెప్దాం కొన్నాం అని. ఇల్లే 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 చేద్దాం బుక్ చేస్తున్నా. ఎంత ఉన్నది టికెట్? 70 రూపీస్ గైస్, జనరల్ టికెట్. సేలం టు కోయంబత్తూర్ జస్ట్ ఒక 3 hours అంతే. వరంగల్ నుంచి హైదరాబాద్ కానంత జల్దీ పోదాం రా అంటే వినరు. ట్రైన్ స్టేషన్లో ఉంది గైస్. ఇంకా టికెట్ కూడా తీసుకోలే. ఇప్పుడు ఎట్లా మరి దొరుకుతాయా? వచ్చేస్తున్నా. బస్ వద్దురా, రేట్ ఎక్కువ అవుతుంది. అది ఎంతసేపు అవుతుంది రేడా? 5 minutes లో చూద్దాం గాయస్, ట్రైన్ దొరుకుతుందో దొరకదో. లెట్స్ ట్రై. రారా రే. అరే ట్రైన్ లేదు కాదురా. ఏది ట్రైన్ మిస్ అయింది గాయస్. చల్ రారా అంటే రావు. తుమ్మొచ్చింది, దొరకదు. అరే దొరకదురా, నాకేంద్రా ఇది. ఆగే ఉన్నదట. రారా అంటున్నావా? నాకు తుమ్మొచ్చింది, నేను ఆగుతా అని చెప్పి ఆగిళ్ళు. వాడు తుమ్మిండు గాయస్. ఒక్క తుమ్ముతా అంటే ఓకే, 3 సార్లు తుమ్మిండు. ఇంట్లోనే అయినాం కొద్దిసేపు. పాషి రండా. ఇప్పుడు దేపో, ట్రైన్ దేపో. ఉడికిచ్చినావు కదరా. ఇట్లుంటుంది దోసకాలతో అయితే ట్రిప్లకు. తుమ్మినాం పిత్తినాం అని చెప్పి 10 నిమిషాలు అవుతారు. ఏముంది లే, ఇక వీడియో తీసుకుందాం. ట్రైన్ మిస్ అయిందని. ఇక బస్ స్టేషన్ వెళ్తున్నాం గాయస్. సేలం సలీం సేలం పోయి అక్కడి నుంచి కోయంబత్తూర్కి బస్ ఎక్కుతాం. ఏం డిస్టర్బెన్స్ రా.
వచ్చాం, ట్రైన్ మిస్ అయింది, వెళ్తున్నాం. ఈ షోగాలు ఏమంటారంటే నీకైతే కంటెంట్ వచ్చింది కదా ఆట, ఉరికిచ్చిలుగా బ్యాగ్ వేసుకొని మరి వస్తావు. వీడే తుమ్మింది, ఒకసారి తుమ్మిండు. అరే పారా బాబు ఏం కాదన్న, 3 సార్లు తుమ్మిండు. శనిగాడు మంచి ఎక్స్పీరియన్స్ అంట శనిగాడు వీడు. అరే సర్ది వల్ల తుమ్మినవరా అంటే వినడు. ఆగాలి, పెద్దలు చెప్పిళ్ళు. పెద్దలు ఎందుకు చెప్పిళ్ళు, ఇట్లా ట్రైన్ మిస్ అవుతాయని చెప్పిల్లా. అడుగుమా పెద్దల్ని. దేవుడున్నాడు, అల్లలే ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, అల్లా ఉన్నాడు, శివుడున్నాడు, అందరున్నారు. కానీ మాకు ట్రైన్ దొరకలే. ట్రైన్ మిస్ అయింది గైస్. నిన్న కలిసిన డ్రైవర్ బాయ్ కలిసినాం. బ్రో yesterday we went to Kodaikanal. How is reel? Did you see reel? Super. Bye bro. బస్సులో కెమెరాలు ఉన్నాయి గైస్. ఇంత 2 ఆటోలు కలిపితే ఎంతున్నది బస్సు. జస్ట్ మన 2 ఆటోలు కలిపితే ఎంతున్నది బస్. తమిళనాడు బస్. ఇల్లే వచ్చేసాం గాయస్ బస్ స్టాండ్ కి, సేలం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ బస్ ఎక్కుతాం. వచ్చినాయి గాయస్ ప్లేట్ ఇడ్లీ, రబ్బర్ లెక్క ఉన్నాయి. ప్రైస్ ఎంతరా? రబ్బర్ గాయస్, రబ్బర్ ముక్కలు. బంటు తెలుగు వస్తాడ గాయస్ అన్నకి, తెలుగు ఆతే వరంగల్ డిస్కౌంట్ లేదా మాకు? 50 రూపాయలు ప్లేటు, 50 రూపీసా? అరే బాగుంది ఇడ్లీ బాగుంది. మన బస్ స్టాప్ కోయంబత్తూర్, అక్కడికి వెళ్ళి ఎక్కాలి. సో ఇక్కడ తింటున్నాం. 12 అవుతుంది, 12:30 అట్లా. భయ్యా డిస్కౌంట్ ఏదోనా భయ్యా? ఏసీ బస్ ఎక్కినాం గాయస్, ఉడకపోస్తానని. ఇక మా క్లీనర్ చల్లగా లేదనుకున్నాం కానీ ఓకే, కొంచెం వెనక చల్లగా అయిపోయి. 235 కదరా? 235 గాయస్. టికెట్ కూడా తెలియదు, రేట్ తెలియదు, కట్టేది. రెడీ సాయి అయి బోల్లో ఇల్లే అదురా రే, కొడతారా రే. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. బాయ్ సీరియల్ చూస్తాను గాయస్. సీరియల్ బ్రో కార్తీక దీపం చెప్తే సూత్ర కావచ్చు. 350 అవుతుంది, దిగినాం. ముగ్గురం పని పాట లేని వాళ్ళం గాయస్. ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్తున్నాం. కోయంబత్తూర్ ఏం బస్ స్టాండ్ రా ఇది? గాంధీపురం బస్ స్టాండ్ కాడ దిగినాం. ఇప్పుడు ఈ నుంచి కోయంబత్తూర్ ఈషా దగ్గరికి వెళ్తున్నాం. బస్ ఎక్కాలి, 14D బస్ ఎక్కాలట గైస్. యాక్చువల్ ఇందాక ఎక్కిన బస్సులో టికెట్ చూడండి ఎంత చిన్న ఉందో. చాలా సేవ్ చేస్తున్నారు పేపర్. మన తెలంగాణ కూడా ఇలా చిన్న టికెట్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎట్లున్నాయంటే ఎగ్జామ్లో చిట్టీలు లెక్క ఉన్నాయి. SBI పేమెంట్ తెలుసుగా, లంచ్ టైం వచ్చేసింది గాయస్. బస్ వచ్చేసింది 14D. ఆగుతుంది రా, ఇట్రా ఆగినాక ఎక్కుతావు. అయ్యో అరే ఫ్రీ బస్ ఇక్కడ కూడా ఎక్కినాం రా. 14D బస్. మా ఫ్రీ బస్సు లెక్కనే మళ్ళీ బస్సు పోతే మళ్ళీ ఇంకెప్పుడు హాఫ్ అన్ అవర్ బస్సు ఉంటాయట. సౌండ్ డిస్టర్బెన్స్ ఏం బస్సు రా బాబు, మొత్తం ఆటో లెక్క అవుతుంది. ఆడ ఇక్కడ కూరగాయలందరినీ ఎక్కించుకొని తీసుకోవద్దాం ఉన్నారు కదా. వాడైతే ప్రదీప్ రంగనాథనే. ఎంతసేపు రా సినిమా ఆటోలో బండి నడుచుకుంటా పోయినా అయిపోగా. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? విజయ్. వాట్ విజయ్ దేవరకొండ, తలపతి. మన డైలాగ్ టెల్. విజయ్ దేవరకొండ. విజయ్ సేతుపతి. యూ డోంట్ లైక్? నో, విజయ్ తలపతి ఓన్లీ. డూ యూ ఓట్ ఫర్ తలపతి ఓన్లీ? అరే నీకు 18 years దాటినా? సో ఈషా బయట బస్ అయితే వచ్చాయింది గైస్, దిగినాం. అది చూడొచ్చు, మనకైతే ఫారినర్స్ అవ్వబడుతున్నాడు, తెల్ల ఉన్నాడు. సో వచ్చేసాం గైస్. 2 గంటలు వాడు మెల్లగా సైకిల్ తోలినట్టు తోలిండు బస్సు. బ్యాగ్ డిపాజిట్ కూడా టైం పడుతుంది. చాలా మస్తు మంది ఉన్నారు గైస్, చూడొచ్చు.
మొబైల్ లగేజ్ అన్ని ఇక్కడ పెట్టాలట గైస్, అందుకే అలా పెట్టేస్తున్నాం. అరే ఫోన్ లోపలికి పట్టుకోని కదా ఫోన్. ఫస్ట్ స్నానంకి వెళ్ళాం, తర్వాత చిన్నది అక్కడ తీసుకోవచ్చు. సరే ఏడే స్నానం ఏంటో లోపల సైలెంట్ స్టాచ్యూ. సో మా లగేజ్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాం గైస్, లగేజ్ కౌంటర్ కాడ చూడొచ్చు. ఇక్కడ ఆఫ్టర్ 8 PM తీసుకోరట, ఫ్రీ అయ్యేది డిపాజిట్, లోపలికి నాట్ అలౌడ్ అట. అరే నా గుండె పగిలిపోయిందిరా నాట్ అలౌడ్ అంటే. ఈ అమ్మ వీడియోలు ఎట్లా ఏ క్లీనర్ సారీ రా. మరి ఫోన్ లోపల పోయే వరకైనా మనం వీడియోలు తీసుకోవాలి కదా. 7 to అవుతుంది గైస్. మేము లోపల సూర్యగుండంలో స్నానం చేసి 20 రూపీస్ టికెట్, ఒంటి మీద ఏం క్లాత్స్ ఉండదు, వాళ్ళు ఇచ్చిన ఒక క్లాతే ఉండాలి. స్నానం చేసేసి ఇక వెళ్తున్నాం. అరే రారా జల్దీ, టైం అవుతుంది. 7కి లైట్ షో అని చెప్తే ఇక అది ఒక ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. అదే లైట్ షో, 3D లైటింగ్ షో కదా. సో సూర్యగుండంలో స్నానం చేసి ఇక్కడికి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చాం గైస్. సూర్యగుండం టికెట్ అయితే 20 రూపీస్. మా ఫ్రెండ్ గారు మెల్లగత్తాలు. ఇక్కడైతే కోకోనట్ ఇంకా తినేటివి ఉన్నాయి. ఇక పొద్దున తిన్న టిఫిన్ గైస్. ఇప్పుడు ఏమన్నా తినేసి లైట్ షో చూసేసి వెళ్ళిపోతాం. అసలు ఆ సూర్యగుండంలో వాటర్ ఉన్నాయి కదా, చల్లగా. చూడండి గైస్, నన్ను వదిలేసి మెల్లగా వస్తున్నారు సిగ్గు లేకుండా. జల్ది రాండ్రా, లైట్ షో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఏంటిది ఇది? ఇటు రా, తిన్నాం. లోపలికి వెళ్దా బ్రెడ్ పట్టుకొచ్చులు, లైట్లు ఆఫ్ చేయలేం కదా. మరి చూడండి గైస్, వాటర్ బాటిల్ లేదు అంతే. బ్రెడ్ గైస్, ఇంకా అప్పాలు కనుకొచ్చిరా. ఏంటి రా మడుగులను పాపడాలు, మురుకులు. ఓకే సరే బా. ఇప్పుడేమో రారా, ఇప్పుడు అదే ఇప్పుడు చాలుదాం, మళ్ళదాం. 20, 30 రూపీస్ అట గైస్. పైనాపిల్, ఇప్పుడు పైనాపిల్ కారం వేసుకుంటారు ఎవడన్నా? మామిడికాయ మ్యాంగో ఆల్ సేమ్, ఆల్ 30. ఓకే. ఆఫ్టర్ లైట్ షో విల్ కమ్. 2 years నుంచి అనుకుంటున్నా గైస్ ఇటు రావాలని. ఫైనల్ గా అనుకుంటున్నా శివాన్ పేరు పెట్టాలి వీడొకడు. ఫైనల్ గా ఈరోజు కుదిరింది సాయి తేజ గారి ఇంటికి వచ్చి. మళ్ళీ 1000 kilometers ట్రావెల్ చేయాలంటే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక్కడ నుంచి 200 kilometers సేలం నుంచి. సో వచ్చేసా. ఓం నమః శివాయ. ఫైనల్ ఇన్ని రోజులు ఐఎమ్ సో హ్యాపీ బ్రో. ఓం నమః శివాయ. సో ఇక్కడే గైస్ మంగ్లీ కూడా పాట పాడింది. చాలా చాలా పెద్ద పెద్ద సింగర్లు వచ్చింది మహాశివరాత్రికి. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా. తెలుగు పడి ఇటు తిరుగు, ఒకేసారి ఎప్పుడు తిరుగు. అందరు ఫోటోలు. ఇంకా అయిపోయింది గాయస్. ఇంకా వెళ్తున్నాం ఇక, అంటే ఇక బయటికి వెళ్ళేస్తున్నాం. అది చూస్తే లింగ భైరవి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే టైం లేదు, ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇక ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం మొత్తం తిరిగేద్దాం ఈషా. సో 7 o'clockకి లైట్ షో, 15 minutes అట్లా అయింది. ఈ రోజు నుంచి ఎప్పుడు ఈవినింగ్ 7 అయినా ఇక్కడ లైట్ షో అయింది కదా అనే గుర్తొస్తుంది. వెళ్తున్నాం ఇక ఇంటికి. బై గాయస్. లాస్ట్ ఎండింగ్ విత్ లార్డ్ శివ. ఇక్కడ మీకు చాలా షాప్స్ అయితే ఉంటాయి స్టాచ్యూకి వెళ్ళే ముందు. మేమైతే మురుకులు కొనుక్కున్నాం. అమ్మా
ఉరికి ఉరికి మోసొస్తాను. ఈ దరిద్రపు ఐఫోన్లా బ్యాక్ తిప్పుకునే ఆప్షన్ ఇవ్వలే. ఊరికే వీడియో అప్పుడు మళ్ళీ బ్యాక్ కెమెరా అవుతాడు వచ్చి. లిమ్కా అండ్ మురుకులు కప్చూపులు కూడా ఉన్నాయి గైస్. ఎక్కడ ఇవేనా బ్యాక్ ఫుడ్ అయితే ఇక్కడ ఉంది. బాటిల్ ఎంతరా? 40 రూపీస్ అట గైస్, 40 రూపీస్. లాస్ట్ బస్సు 8:40 ఎప్పుడు అట. సో మా లాస్ట్ బస్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తుంది, ఎక్కేస్తాం ఇక. చూడండి ఆల్రెడీ కచ్చి ప్లేస్ వేసాం. 2 సీట్లు బుక్ అయినాయి కదా మరి. ఇక బ్యాక్ టు సేలం. అండ్ దెన్ ఆఫ్టర్ లోపల అమ్మాయిల అబ్బాయిల సీట్లో కూర్చుంటే మీరు లేకుండా అంటే మీరు ఎందుకు మా అమ్మాయిల సీట్లో కూర్చున్నది అని అంటే నేను అరుస్తూ ఉన్నాడు. ఇక సేలంకి వెళ్ళేసి అక్కడ నుంచి హైదరాబాద్. బస్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో మేమైతే కూర్చున్నాం. వెరీ ఏ బింగి బింగి ఏ బింగి 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 వానింటి పేరు బింగి. స్కామర్స్ ఇన్ తమిళనాడు. సో ఇప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేస్తే ఫోన్ తాగుతుంది కదా. సో ఇప్పుడు మనం వచ్చేసరికి వలర్మతి మెస్కి వెళ్తున్నాం. వలర్మతి మెస్కి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా బస్ స్టాప్ కాడ దిగాలి, కానీ మనోడు అరే బస్ స్టాప్ దాటినాక మెస్కి కొంచెం దగ్గరలో దిగచ్చు అని చెప్పి అన్నాడు. బస్సుడేమో ఆపుతలేడు, ఇంకా దూరం దింపిండు. అందుకేరా ఇంత సేవ్ చేయాలనుకుంటే ఇంత కష్టం అవుతుంది, మళ్ళీ ఇంత నష్టం అవుతుంది. అందుకేరా దేవుని నమ్ముకోవాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, అల్లా ఉన్నాడు, యేసు ఉన్నాడు. యాక్చువల్గా నాగ చైతన్యుడికి వచ్చి తింటాడని వీడు అన్నాడు. అందుకే ఇక వచ్చేసినాం. కోయంబత్తూరుకి వచ్చినప్పుడల్లా నాగ చైతన్యుడు తింటాడట. సో ఇక మేము కూడా తింటామని వచ్చినాం. వలర్మతి నాగ చైతన్య ఏ టేబుల్ మీద కూర్చుంటాడు అడుగు. నాగ చైతన్య ఎడ కూర్చుంటాడు అన్న కూర్చున్నాం గైస్. నాగ చైతన్య పేరు చెప్పుకొని ఒక 50% డిస్కౌంట్ అవుతాం. అరే ఒక్క ఫోటో కూడా పెట్టుకోలేదు మరి. నాగ చైతన్య వచ్చినట్టు తొమ్మిది అంటే నాగ చైతన్య వచ్చినట్టే. సో నాగ చైతన్య ఈ వీడియో చూస్తే మాకైతే 515 రూపీస్ పంపడు. సో నాగ చైతన్య చూసేసి వీడియో చెప్పిండు ఇక్కడ బాగుంటుంది నాగ చైతన్య అని. వీటితోటే కట్టిపిస్తున్నా. కట్టేసి నాగ చైతన్య ఆయా ఇధర్ హీరో కిధర్ బయట ఇధర్ బయట బోలా ఇధర్ బయట ఇధర్ ఇచ్ బయట ఈయన కూర్చున్నాం గైస్. ఇధర్ ఇచ్ బయటనా ఇధర్ మే నాగ చైతన్య బ్రదర్ హే. దికావా ఫోటో దికావా. యాక్చువల్గా మొత్తం తెలుగులో ఉన్నారు గైస్. బహుత్ అచ్చా హే ఫుడ్. क्या भैया वॉलपेपर लगा हुआ ना भैया? आर यू सर्चिंग वॉलपेपर? यू शुड कीप ना. ఏది డిపి చూడండి గైస్. నాగ చైతన్య ఏది వచ్చిండు. యా ఓ మే నాగ చైతన్య బ్రదర్ हूँ. 100% लव देखा, 100% लव मूवी. उसमें छोटे वाला कैरेक्टर मैं करेगा. సో ఇది వలర్మతి. ఈ పక్కకి ఎంట్రీ. ఇది వంటలండే గది అనుకున్నా ఫస్ట్ అయితే, కానీ అందులోనే పోయి కూర్చొని తినాలి. రైట్ గైస్, ఇక క్లోజింగ్ టైం 11 అవుతుంది. ఇవి పోయి ట్రైన్ ఎక్కేసి బ్యాక్ టు సేలం. మా ఫోటోగ్రాఫర్స్ చూడండి, ఫోటోగ్రాఫర్స్ ఆగలేక మీతో షేర్ చేసుకోవాలని అలా 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 అంతేనారా. సో ఇదే లైన్లో వలర్మతి టిఫిన్స్ లైన్లో ఐస్ క్రీమ్ అయితే అమ్ముతాడు. అటు పోతే టిఫిన్స్, ఇటు పోతే టిఫిన్స్ కాదు కాదు రెస్టారెంట్ మెస్. ఇక్కడ ఐస్ క్రీమ్. చలికాలం వాడని ఐస్ క్రీమ్ తింటారా. సో మనకు ఐస్ క్రీమ్ పడదు కాబట్టి మనం తినట్లే. స్నూబీ వా సెట్ మనోడు స్నూబీ. రే తిండిపోతులారా పాపం, దానికి బిస్కెట్ కొని రావాలన్నా. బాయ్ గైస్, రైట్ టాక్సీ బుక్ చేస్తున్నాం. చేద్దారా తోలుతారా అని అడుగుతాను డీటెయిల్స్.
బాగుంది ఇట్లా ఏదో ఒకటి చేసుకోవచ్చు ఇంట్లో నుంచి వచ్చేస్తే. కోయంబత్తూర్ జంక్షన్ దగ్గరకు వచ్చేసాం గాయస్. చుక్ 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 సేలంకి వెళ్ళడానికి. పొద్దున్నే ట్రైన్ మిస్ అయింది కానీ ఇప్పుడు అస్సలు కానివ్వం. ప్రతిసారి ఆమె చేస్తారా? అరే ఆవురా గాయస్, ఇక్కడైతే స్టేషన్ వెరైటీ ఉంది. కోయంబత్తూర్లో అండర్ గ్రౌండ్ ఉంది, పైకి ఎక్కితే ట్రైన్లు ఉన్నాయి. వచ్చిందారా? వచ్చేసింది. రే ఇట్రారా రే. వచ్చింది గాయస్. 70 రూపీస్ టికెట్ సేలంకి. ఫైనల్లీ వి గాట్ క్యాచ్ ట్రైన్. ఏసీ లెక్కదా మారా? పోలీసులు అంటే బ్లాగింగ్ ఐఆర్సిటీసీని ప్రమోట్ చేస్తాను అని చెప్తాం. సో ట్రైన్ ఎక్కినాం గాయస్. తెలుగు ప్రోని కలిసిన. ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఊటీ వేస్తారట. యాక్చువల్ గా వీళ్ళు తీసిన ఫోటోలు అన్ని కొడైకెనాల్ తీసినట్టుంది. కాలే టైం 2:10 అవుతుంది గాయస్. వచ్చేసాం సేలంకి. మనోడు రూమ్కి వెళ్ళేసి ఇక పడుకొని తెల్లారి వరంగల్కి వెళ్ళిపోవడం. ప్రాన్స్ వండుకోదామని ఫిష్ షాప్కి వచ్చాం గాయస్. ప్రాన్స్ లేవట. ఇక మేము చక్క స్విగ్గీ ఇన్స్టామార్ట్లో బుక్ చేసుకున్నాం. మంచిగా గోద్రేజ్ ఐటీసీ ప్రాన్స్ ఉన్నాయి. 229 రూపీస్ 200 grams. బోండం తాగినాం గాయస్ విత్ కుడక ఆల్సో. సేలం కొబ్బరికాయ ఎట్లున్నారా? అమ్మ ఉంది ఇద్దరా? ఇది 50 రూపీస్ చూపిస్తున్నా. చూడండి, క్యాబ్కి అయితే ఎంతరా? క్యాబ్కి 100 రూపాయలు, బైక్ అయితే 12 రూపాయలు. మేము ముగ్గురం ఉన్నాం. ఇక బాయ్స్ ఏం చేస్తారో తెలుసు కదా, చేయరా మనిషికో బైక్ బుక్ చేయి. అట్లుంటది. మనీ సేవింగ్ ఈజ్ మనీ సేవింగ్. అదే ఇప్పుడు గర్ల్స్ అయితే నీ క్యాబ్లో వస్తా, నీ క్యాబ్లోనే వస్తా అంటారు కదా. ఫేవరెట్ లొకేషన్ అన్నావు. తమిళ్ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. లొకేషన్ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ అట్లా చెప్తే అర్థమైతే అదిరా. కొబ్బరి బొండాల కాడ ఉన్నా అని చెప్పు. కంపాస్ట్ అన్నా, కంపాస్ట్ అన్నా. చేటే చేటే ఎన్నా మోనే ఎడా మోనే. వాడు అర్థం కాదు మరి, మనం కూడా అర్థం కానట్టే మాట్లాడాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. చూడండి గైస్, రైడ్ బుక్ చేసి 12 రూపీస్ ది కాస్త 27 రూపీస్ అయింది. ఇక బాయ్స్ ఏం చేస్తారో తెలుసు కదా, క్యాన్సల్ చేసేసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడు గర్ల్స్ ఫీల్ అవుతారు కాదురా. అందుకే రా గర్ల్స్ ముందు జాగ్రత్త ఆలోచిస్తారు ఎప్పుడైనా. క్యాబ్ బుక్ చేయ. బ్రెయిన్ ఎలా ఉందంటే, బ్రెయిన్ ఇస్ నాట్ బ్రెయినింగ్. రొయ్యల కోసం 100 రూపాయలు పెట్టి క్యాబ్ బుక్ చేసుకొని స్టేషన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. తర్వాత ఆలోచించినాం, పొయ్యి రాను 100 రూపాయలు అవుతుంది. ఈ 200 రూపాయలకి 200 గ్రాముల రొయ్యలే వేస్తాను ఇన్స్టామార్ట్లా. ఎందుకు రా ఇక పొయ్యి. అందుకే రా అప్పుడప్పుడు, అందుకే పెద్దలు అన్నారు చదువుకోవాలని. కానీ మేమేమో గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఇట్లున్నాం. సూర్య అంటారా బాబు, రీ రిలీజ్ అనుకుంటా మూవీ. ఇదేందిరా ఇది? అరే ఇదేందిరా పింక్ కలర్ది? రే పింక్ కలర్ది ఏంటిదిరా? రాడిష్ కావచ్చు గైస్. ఏం తీసుకున్నారా? ఏం తీసుకున్నారా? హౌ మచ్? చిక్కుడుకాయ తీసుకున్నాము. వంకాయలట నేను తిననే తీసుకున్నారు ఏంద్రా. అయినా మేము రొయ్యలు బుక్ చేసుకున్నాం గైస్, వస్తున్నాయి. ప్రాన్స్ వచ్చేసాయి గైస్. ఈ సేలంలో కరెంట్ తీసేస్తారట, ఒక రోజు షెడ్ అవునట. మరి వానికేం పుట్టిందో. తెలంగాణలో అయితే ప్రతిరోజు ఇచ్చిండు మన కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఏందిరా కరెంట్ లేదు, ఫోన్లో 18% ఉన్నది. బ్లాగర్స్ కష్టాలు అర్థం చేసుకోరారా? గింతేనా రా మా బతికి? అవి కూడా ట్యాక్సీ అర్థం కదరా. ప్రాన్స్ వచ్చేసాయండి, ఐస్ గడ్డలేరా, కమ్మగా ఉన్నాయండి. ఇక పసుపు ఉప్పు వేసేసి యూట్యూబ్ వీడియో చూసేసి అండుకుండేయండి. మా సాయి టీచర్ ఈరోజు మా కుక్కర్ అండి, కమ్మనండి. ఆ బెండకాయ పక్కబడి రొయ్యలు ఉన్నాక ఎందుకురా ఇవన్నీ. గుడ్లు కూడా అండి వేరే ఉంటాయండి. బోరానంటే నేను ఆల్రెడీ బోల్ది అనండి. బెల్లం వీడియో పెట్టాక అంత అంటుకున్నాక వీడియో తీస్తా గాయస్.
సో రొయ్యలకైతే మళ్ళీ సముద్రంలో వేసేసాం గైస్. ఎర్ర సముద్రం రే. ఈ రొయ్యలు చావు గురించి మీకు తెలవాలంటే దేవర కథ తెలియాల్సిందే. ఎంతసేపు ఉడుకుతారు ఉడుకులు రయ్యా, నాకు ఆకలి అవుతుంది, తినబుద్ధి అవుతుంది. ఫైనల్లీ కూర రెడీ అయిపోయింది గాయస్. కమ్మ ఉందండి. ఫుడ్ అండ్ ఫామ్ వీడియో చూసేసి అనుకున్నాం, అదే డైలాగులు వాడుతున్నాం. కూర మాత్రం వేరే లెవెల్. తింటారా? సూపర్. ఇంకొంచెం ఉడకాలి. సో బ్యాక్ టు హైదరాబాద్ నుంచి వరంగల్. మేమైతే బస్ బుక్ చేసుకున్నాం గాయస్. ఇక ట్రైన్ కుదరలే, బాలాజీ క్యాబ్స్ అని. ఇక ఇప్పుడు 7:30 అట్లా అవుతుంది. ఇప్పుడు ఎక్కేసి రేపు పొద్దుంది కూడా ఇక 10 దిగేసి అక్కడ నుంచి వరంగల్, బ్యాక్ టు వరంగల్. మన బస్ వచ్చేసింది గాయస్. ఎక్కేసాం గాయస్ బస్. వైబ్ ఉందిలే బేబీ, వైబ్ ఉందిలే ఈ గ్లోబులో నా తమిళనాడురా. వైబ్ గాయస్. బ్యాక్ టు హైదరాబాద్ అండ్ వరంగల్. దిస్ టోటల్ ఇట్స్ వెరీ హెక్టిక్ జర్నీ. బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఇక బస్ ఎక్కడితోటే మమ్మీ బస్ ఎక్కినాం. మమ్మీ బస్ ఎక్కినాం. ఇగో మమ్మీ బస్ ఎక్కినాం. ఏంది చాలా బాగుంది గైస్. అసలు మంచిగా విశాలంగా ఉన్నాయి. ఆఫర్ ఇస్తే అయిపో 3 సీట్లు బుక్ చేసినాం వేస్ట్గా. ఇద్దరు ఇట్లా మనం ముగ్గురం అడ్జస్ట్ చేయడం బాయ్స్. చీకట్లోనే బాగున్నాం గైస్, వెళ్తుల్లోనే. సాపిడియా తమిళ్. బాయ్ టు తమిళనాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తమిళ్ పక్కా నేర్చుకోకుండానే వస్తా. సో బస్లో ఇడ్లీ కడాయి, అదే ధనుష్ మూవీ చూస్తున్నాం. కొంచెం లైఫ్లో ఏదైనా ఒకటి చేయాలనిపిస్తుంది చూస్తే. డిన్నర్ స్టాప్ 30 minutes గాయస్. డిన్నర్ స్టాప్ అట. మనం ఆల్రెడీ తినేసేస్తాం కదా. బ్రేక్ టైం. యుద్ధానికి సిద్ధమేనా? ఇంకా తమిళనాడు దాటలేరా, మళ్ళీ జిలేబీలే అవపడతాయి. యాక్చువల్గా ఇక్కడ తమిళనాడులో ప్రతి బస్సు మీద వేరే లెవెల్ స్టిక్కర్లు ఉంటున్నాయి గైస్. మీకు ఒక స్టిక్కర్ చూపెడతారా అండి? మా బస్సే ఇది ఇప్పుడు ఎక్కేది. ఏరా పులి డైలాగ్ ఏంటిరా నెక్స్ట్? ఏరా పులి. పులిని దూరం నుండి చూడాలనుకోకు, దగ్గర నుండి చూడు. ఏరా చెంచా కావాలరా నీకు? చెంచాగా దేవుడిచ్చిన చేయలేదారా నీకు? అన్నిటికీ చెంచానే వాడతావరా? Dear passengers, while boarding and alighting the train, वाला बड़ी वाला sit 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 good boy good boy. Second nih. Apa? Usapa. తింటావా? కొడైకెనాల్ నుంచి తెచ్చిన చాక్లెట్ తింటావా? చూడండి గాయ్స్, చాక్లెట్ తీసుకొచ్చా స్నూపీకి మాకు. తింటావా? ఇగో తినేస్తుండ్రు కొడైకెనాల్ చాక్లెట్లు. కదా
రా